కంగ్రాట్స్. ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా ఆయన్ని చూసి. అవును, ఆ మాట అందరికి ఒకసారి చెప్తే బాగుంది. మొన్న నేను ఫోన్ చేసి ఈయనకి, అన్నయ్య చాలా హ్యాపీగా ఉంది, మంచి సక్సెస్ సినిమా, మా ఇంట్లో వెళ్ళి చూసి వచ్చారు, చాలా బాగుంది అని చెప్పారు, నేను కూడా చూస్తాను అన్నయ్య అని చెప్పి మేమందరం కూడా ఇండస్ట్రీకి రుణపడి ఉన్నాం అన్నయ్య, మీకు ఇండస్ట్రీయే రుణపడి ఉంది. అదైతే నేను ఒప్పుకుంటాను. అది ఇంక ఇప్పుడు ఆవిడ మొదలు పెట్టిందండి, మీకు ఆవిడ రుణం తీర్చుకుంటారు గ్యారంటీగా. ఆవిడ ఒకటండి, ఎంజాయ్ చేస్తున్నాను, దట్స్ ద మెయిన్ థింగ్ దట్ మ్యాటర్స్ కదా. రుణాలు ఇవన్నీ మనకెందుకు. అవును, అలా కదండి, ఏదైనా మీరు చేసిన దానికి మీరు ట్రూ కాంట్రిబ్యూషన్కి ఆ రిజల్ట్ వస్తుంది కదండి, అది డౌట్ లేదు. అన్న లైఫ్లో అది మాత్రం నేర్చుకున్నా, లేట్ అవ్వచ్చాం కానీ కళామ్మ తల్లి ఎప్పుడు తప్పు చేయదు అసలు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎప్పుడు 15 ఏళ్ళ నుంచి సినిమాలు తీస్తున్నారు, బ్లాక్ పెద్ద పెద్ద సినిమాలు చేసి వస్తాయి పోతాయి. మీరు నేను సునీల్ అన్నతో మనది ఎప్పుడు ఇంకా క్లాస్మేట్స్ కంటే ముందే క్లాస్మేట్స్ కి నేను అన్నాను, గుర్తుంది తమ్ముడు, కోటి ఉమెన్స్ కాలేజ్ లో షూటింగ్ జరుగుతుంది, అవును తను చేస్తున్నాడు, తన్నే ఏ కాన్ఫిడెన్స్ తో అన్నానో తెలియదు, 2007 8 అది సంథింగ్. అన్నాను, తమ్ముడు నువ్వు చాలా బాగున్నావు, చాలా బాగా చేస్తున్నావు, హీరో అవుతావు. దేవుడి దయ. లేట్ అవ్వచ్చు కానీ ఇట్ విల్ నెవర్ స్టాప్ us. నీకైతే కుదిరింది ఫస్ట్ సినిమా, దాని ముందు తన పాపం చాలా పని అందరూ అసిస్టెంట్ డైరెక్టర్లుగా చిన్న క్యారెక్టర్లు తీసుకొచ్చిన వాళ్ళు అందరూ, కానీ ఫస్ట్ సినిమా నుంచి హిట్ కొట్టేసి సెకండ్ హిట్ సిండ్రోమ్ అని ఉంటుంది, అది కూడా దాటేసి అంతకన్నా ఫస్ట్ దానికన్నా సెకండ్ ఇంకా పెద్దది చేసి చార్మింగ్ స్టార్ నాకు ఇప్పుడు చార్మింగ్ స్టార్ నువ్వే. లేదు శర్వా, ఫస్ట్ దానికి సెకండ్ దానికి కూడా తనకి ఎప్పుడు టఫ్ గానే ఉండేది. బౌద్ధ మూవీస్ ఏంటి అనుకోకుండా సెకండ్ అసలు టఫ్ గా ఉండాల్సింది కాదు, స్లోగా నా ప్రాబ్లం అది. బట్ ద వే హీ మీన్ స్ట్రక్చర్డ్ ఎవ్రీథింగ్ ఫైనల్ గా, ఎక్కడ కూడా నేనన్నా అప్పుడప్పుడు కానీ నేనన్నా ఇప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ ఉండేది ముగ్గురికే, హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ముగ్గురికే ఉంటుంది ఫ్రస్ట్రేషన్. ఎవరు అరుచుకోవాలి, మామూలు మేమే అరుచుకోవాలి. అనిల్ గారి మీద పెద్ద ఫాదర్ అనే భయం ఉంటే ఫాదర్ తో అరవం కదా, మదర్ కదా, మా ఇద్దరికి మదర్స్ మేము. మదర్స్ మీరు సాఫ్ట్ గా చెప్పారు, నేను అందరు కూడా చెప్తా. యాక్చువల్లీ కెమెరామెన్ అండ్ డైరెక్టర్ షుడ్ బి లైక్ వైఫ్ అండ్ హస్బెండ్, ప్రొడ్యూసర్ డైరెక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్, హీరో డైరెక్టర్ వైఫ్, ఎవరు హస్బెండ్స్. ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం ఒక్కొక్కరు తీసుకుంటూ వెళ్ళగా, కానీ పాపం అందరిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేనేజ్ చేస్తూ, మెయిన్ ఆ బాధలోంచి వచ్చింది ఇద్దరు వైఫుల్ని పెట్ట, ఇద్దరు వైఫులు ఏదో దేవుడి దానిలో పాస్ అయిపోయాం, హిట్ కొట్టేసాం, ఇంకా నిజంగా ఇంకా తీసుకెళ్తే అటు చాలా చూసిన వాళ్ళంతా కూడా చాలా బాగుందని చెప్పారు, చాలా బాగుంది. అండ్ ఇట్స్ మోర్ వెరీ జెన్యూన్ రిపోర్ట్. ఇక్కడ మనం ఏమి ఇది కష్టపడి మనం చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ వీటిలో చూస్తున్నాం, శర్వా ప్రమోట్ కూడా చేయలేదు ఈ సినిమా, అసలు వస్తుందని కూడా కొంతమందికి తెలియదని, లేకపోతే ఎందుకు శర్వా ప్రమోట్ చేయలేదు. మన ప్రకారంగా మనం ఎంత ఎందుకంటే 12th వరకు అన్ని సినిమాలు వస్తున్నాయి, పెద్ద సినిమాలన్నీ. ఇప్పుడు మనం ఎంత వచ్చినా అప్పటికి మనం 2-3 ఈవెంట్స్ చేసాం. పాయింట్ ఏంటంటే 4 సినిమాలు వచ్చేసింది అతన్న, ఇప్పుడు 5వ సినిమా గురించి మాట్లాడుకోవటానికి ఇంకా చాలా టైం పడుతుంది. బట్ వీ బిలీవ్డ్ ఇన్ ద కంటెంట్. సినిమా వల్ల ఫస్ట్ డే ప్రెస్ షో పడ్డప్పటి నుంచి ఆ షో అయిపోయే టైం వాళ్ళే రివ్యూలు రాసుకుని వాళ్ళే తర్వాత ఆడియన్స్, ఎందుకంటే రిలీజ్ అయింది సాయంత్రం, మళ్ళీ సాయంత్రం 5:49 PM అని పెట్టారు. ఆ షోకి ఒకవేళ నిజంగా ఫుల్ సైన్ అయ్యాలో నాకు తెలియదు, కానీ ఫుల్ సైన్ అక్కడ వరకు మరి తెలిసింది. తర్వాత నైట్ షోస్ కి హౌస్ఫుల్, సెకండ్ డే నుంచి మొత్తం హౌస్ఫుల్, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళే స్ప్రెడ్ చేసుకున్నారు. కంటెంట్ ఎంత స్ట్రాంగ్ అంటే లైఫ్ లో కంటెంట్ అనే పార్ట్, ఫస్ట్ కంటెంట్ అనేది యాడ్ అయ్యి మనని
పెద్ద స్టార్ని చేస్తుంది, తర్వాత మన లైఫ్ లాంగ్ కంటెంట్ వెనకాల పడేలా చేస్తుంది. అంతే కదా. అయ్యో చిన్న చిన్న ఈవెన్ చిన్న చిన్న డైలాగులు, మా నాన్న నాకు అస్థికలు ఇచ్చాడు కానీ ఆస్తులు ఇవ్వలేదు, అస్థికలు ఇచ్చాడు అస్థికలతో పాస్తులు ఇవ్వలేదు అంటాడు కదా, అవి కానీ అన్ని డైలాగులుని చాలా సింగిల్ లైనర్స్ కూడా. షాకింగ్ ఏంటంటే జస్ట్ శ్రీమంతుల సీన్ దగ్గర వాళ్ళు వస్తారు కదా నరేష్ గారి వల్ల, ఆ బుడ్డోడు ఒకటి వస్తే మీరు జస్ట్ నెత్తిమీద దానికి ముందర నరేష్ గారు చేస్తే ఏరా బామ్మర్ది అంటారు. ఫుల్ థియేటర్ అంతా ఒకసారి ఊగారు. సో కాదు, దానికంటే కూడా నాకు బాగా అయితే గాడ్స్ ఓన్ కంట్రీ లేదు, డబ్బింగ్ మార్చాం, ఓన్ గాడ్స్ మామూలుగా జస్ట్ దానికి థియేటర్ లో వన్స్ ఇట్ స్టార్టెడ్ ఒకసారి అంటుకుందంటే ఇంకా అది అలా. బెస్ట్ థింగ్ అబౌట్ ఆర్ ఫిల్మ్ ఇస్ ఎవరు వచ్చి చూసినా అమ్మా హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా నవ్వుకున్నాం. దట్స్ వాట్ వి బిలీవ్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా 200% మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా ఈ సినిమా బ్లాక్ బస్టరే, వాట్ ఎవర్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చా. ఇప్పుడు ప్రేక్షకులు చెప్తుంటే ఇప్పుడు రీల్స్ చూస్తా ఉన్నా, ఇది మన సినిమాలో రీల్స్ లాగా చిన్న బిట్స్ పెట్టి చూస్తున్నా. దాంట్లో ఆ బిట్స్ కి అసలు ఎంత నవ్వుతున్నారు థియేటర్ లో. మన కిషోర్ది చూసా, కిషోర్ వెళ్ళి సంపత్ గారిది కాళ్ళు కడుగుతాడు, ఒరే కాళ్ళు కడిగినట్లేదు పెడిక్యూర్ చేసినట్టు. సో ఇలాంటివన్నీ అసలు అంటే ఇప్పుడు ఐ కాంట్ వెయిట్ టు గో అండ్ నేను కోర్టులో ఆయన అంటారు కదా, నాకు ఇప్పిస్తే ఒక మాస్ థియేటర్ కావాలి. శ్రీరామ్ లో రాజా ఉన్నప్పుడు చెప్పాల్సిందే నాకు, శ్రీరామ్ లో భ్రమరాంబ అట్లాంటి మాకు భ్రమరాంబ వచ్చేస్తుంది. అవునా, అలాంటివి వస్తే కొంచెం వెళ్ళి నవ్వుకుంటాను. నాకు ఆ మాస్ జనాల్లో చూడాలి. వెన్నెల కిషోర్ గారు చాలా ఇన్నోసెంట్ గా చాలా చాలా నీట్ గా చేశారు. నాకు చాలా నచ్చింది. ఆయన ఫ్లోలో ఆదేశిస్తున్నాను అంటారు కదా జడ్జిని, ఆయన ఆదేశిస్తున్నాను అనకూడదు, అభ్యర్థిస్తున్నాను. ఓకే అండి. అంటే ఆయన నెక్స్ట్ అంటే ప్రతి చిన్న మైన్యూట్ ఇది కూడా శుక్రకన్నాలు పడుకునే పాకెట్ లో పడుకునే నేను నాకు చూస్తున్నప్పుడు ఎక్స్టెన్షన్ నోట్ వచ్చేసింది దానికి. జనరల్ గా మనం చేస్తుంటాం కదా, రఘుబాబు గారు అడిగితే తిను అంటాడు కదా తిను ఇలాగా, సో ఎలాగా పడుకున్నాయి కాబా అని చెప్పేసి అన్నప్పుడు రఘుబాబు గారు కూడా తీసి మళ్ళీ జేబులో పెట్టేసుకుంటారు. నేను ఆ స్పాట్ లో ఉంటుంటే అది అంటే నా జాబే అది కదా, ఫస్ట్ నుంచి మాక్సిమం ఎక్స్టెన్షన్ ఎంత దాకా ఇంప్రూవైజ్ చేయొచ్చు అని ట్రై చేస్తాం కదా. అప్పుడు రావు గారు ఇంకెలాగ ఉపయోగం లేదా సరే అంటే నాకు ఇలాంటి అంటే నువ్వు ఆల్రెడీ ఏబిసిడి రాసావు కాబట్టి డిఎఫ్ ఐడియా అవుతుంది, మళ్ళీ అది నువ్వు రాయలేదనుకో మాకు రాదు ఏబిసిడి మేము అక్కడ. అదొకటి ఇంకోటి అది బాగా మీరు కన్నుగొట్టి నడిచేది ఆయన కూడా కన్నుగొట్టి అవన్నీ యాక్షన్ రియాక్షన్ స్పాట్ లో అది నాకు సత్య రియాక్షన్ లో టాప్ రియాక్షన్. పెళ్ళికొడుకు ఎక్కడ చాలా కూల్ గా నరేష్ గారు ఎంట్రీ అసలు ఒక జర్కిస్తారు కదా తర్వాత ఆయన సూపర్. అదొకటి మీ ఇద్దరిది ఆ ఇంట్లో స్కూటీ ఎలా నడుపుతారు, మన ఇద్దరు ట్రాక్ కూడా కొంచెం నాకు కొత్తగా ఉంది. నాది నేను ఇప్పుడు దాకా చేసిన మన ఇక్కడ చేసిన దాంట్లో అది కొంచెం అంటే వాడు స్టోరీని బిగిస్తున్నాడు, ఆడు ప్రాబ్లం అవుతున్నాడు హీరోకి, మళ్ళీ నేమో సొల్యూషన్ అవుతున్నాడు హీరోకి, మళ్ళీ జాలి పడుతున్నాడు, మళ్ళీ హీరో వల్ల మోసపోతున్నాడు. అంటే ఇన్ని షేడ్లు ఉన్నాయి అందులో. హైలైట్ నరేష్ గారు హైలైట్ అంటే ఎంత ఓన్ చేసుకున్నాడంటే ఆ క్యారెక్టర్ బేసిక్లీ అసలు ఇంకా అది వదిలేసుకోవాలి, సిగ్గు అన్ని వదిలేసుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. నాకు ఎక్కడంటే బాగా అంటే కామెడీ మనం ట్రై చేయొచ్చు, మనందరం చేయొచ్చు ఇవన్నీ, కానీ నేను అది ఆ సీన్ ఉంటుంది ఏది మన ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఇంటికి వస్తే ఆ అమ్మాయి ఈ అమ్మాయి డైలాగ్ నేను చెప్తున్నా, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఆ సీన్ చూసినప్పుడు మేబీ నన్ను చూసి ఉండొచ్చు కానీ జస్ట్ నరేష్ గారిని అబ్జర్వ్ చేయండి ఆ సీన్ లో. ఈ అమ్మాయి జస్ట్ అసలు అంటే అన్లెస్ యూ లివ్ విత్ ద క్యారెక్టర్ యూ కాంట్ డూ దట్.
అది రాదు. పక్కన ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నన్ను చూస్తాం ఓకే, అవును. నేను మాట్లాడుతుంటే నిన్ను చూడటం అనేది మనం డైలాగ్ చెప్పేటప్పుడు మనం డైలాగ్ చెప్తాం, చెప్తాం. అది అందరం చేస్తాం అదే, యాక్టింగ్. అదే. మనకి డైలాగ్ లేనప్పుడు మనం చేసేదే క్యారెక్టర్ ఎంత కనెక్ట్ అయ్యో అర్థం అవుతుంది జనాలకి. బట్ గ్రేట్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీగా నేను ఆయనతో చేసిన అన్ని మంచి సినిమాలే. అందరు బంధువే ఫాదర్ గా చేశారు, దాని తర్వాత శ్రీకారం చేశారు, దాని తర్వాత శతమానం భవతిలో కూడా ఫాదరే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫాదరే, ఇంకా ఫాదర్ గా పెట్టేస్తారు. అన్ని మంచి మూవీస్ కదా, అన్ని మూవీస్ మంచి మూవీస్. మా ఇద్దరు కాంబినేషన్ లో వచ్చి అన్ని మంచి సినిమాలు. అందరు బంధువయ్యా అందరు బంధువే ఇక్కడికి వచ్చిన కొత్తలో చూసాను అనమాట. 2009-10 వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీస్, వాట్ ఐ సా, బెస్ట్ మూవీస్ ఎమోషన్ గా. అదే అలా కుదిరింది. ఫాదర్ సన్ చేసినప్పుడు మంచి సినిమాలు చేసాం అనేది అదొకటి కుదిరింది. అండ్ నరేష్ గారు ఎక్స్ట్రాడినరీ, సూపర్ సూపర్. అండ్ సత్య అసలు మొగుడు పెళ్ళాలి వీళ్ళు కాదు, సత్యను నరేష్ గారు. సత్య కూడా కొన్ని స్పాట్లు తింటాడు, అమ్మాయి మంచూరియా తింటారమ్మా మంచి. అసలు ఫస్ట్ మీరు ఈయన హీఈస్ కల్ప్రిట్ ఫర్ మీ. నేను అందరికి ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు, ఈయనతో ఎడిటింగ్ లో నేను కష్టపడ్డాను సార్, తీసేయమంటారా ప్రొడ్యూసర్ గారు, మీరు తీసేద్దాం ఉన్నారు ఫస్ట్ రేట్లు అవి అన్ని కరెక్ట్ అవుతాయి సార్, అవన్నీ రేట్లు కాదు కాదండి, స్టఫ్. నన్ను సీన్ పెద్ద సీన్ కదా, బాటిల్ ఎత్తుకుపోవటం అంటే ఆల్రెడీ రిచ్చే కదా, అందుకు ఇప్పుడే బోటాన్ రోజు గురించి చెప్పాము. మనాడు సంజయ్ దత్ ఒక వీడియో పంపించాడు, ఇది వేరండి, ఈ తాగుబోతులది వేరే, అలా వేరే లాంగ్వేజ్, స్టఫ్ కూడా తీసుకెళ్లిపోతారు. బట్ థియేటర్ లో చూసి నేనే కాల్ చేశాను, నా తప్పు. దగ్గరికి వచ్చి చాలా సార్లు ఈయన తీసేయమంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఇవన్నీ నేను ఎక్కడ మారుతా, ఒకటే పెట్టుకోరా, సినిమాలో నవ్వుతున్నారా, నీకు ఆ నమ్మకం ఉందా, పెడే, డిస్కషన్ లేదు, ఎందుకంటే నవ్వుతే తప్పులేదు. ఇప్పుడు మనకి ఎప్పుడు సీరియస్ సినిమాలకి యాక్చువల్లీ అంటే ఒక టెంప్లెట్ ఉన్న కమర్షియల్ మాస్ మీటర్ సినిమాలకి మీరు అన్నట్టు కొంచెం 210 అనే ఫార్ములా ఉంది కదా, ఈ 210 220 దాటద్దు అనే ఫార్ములా ఉంటది, వాటికి వర్తిస్తుందేమో కానీ కామెడీ ఫిలిమ్స్ ఒకటి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఇప్పుడు దురందర్ గానీ, యానిమల్ గానీ, అంటే కథతో ట్రావెల్ అవుతూ ఉండే వాళ్ళకి అసలు మనకి టైం తో అనేది ఎమోషన్ లో ఉండిపోతాం కాబట్టి టైం తెలియదు. వెదర్ ఇట్స్ అన్లెస్ ఇట్ లైక్ ఇట్స్ టోటల్ ఎమోషనల్ ఫిలిం, నో ప్రాబ్లం. టోటల్ కామెడీ ఎంటర్టైనింగ్ ఫిలిం, నో ప్రాబ్లం. ఎందుకంటే అసలు దానికి ఎమోషన్ తో కనెక్ట్ అయిపోతారు. అండ్ అందరూ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసినప్పటి నుంచి అందరూ రైటింగ్ గురించి బాగా మాట్లాడారు. సో మీకు తెలుసు మన రైటర్ల గురించి. నా నెక్స్ట్ సినిమా రైటర్ కూడా అతనే. నాకు మన శ్రీను వైట్ల గారి సినిమాకి నందువే అది. అండ్ భాను కూడా చాలా సెకండ్ హాఫ్ మనకి అప్పుడు అనుకున్నది మాకు ఫస్ట్ నాకు వచ్చి, నేను అప్పుడు ఎక్కడికి ఊరెళ్ళి వచ్చాను, లాస్ట్ షెడ్యూల్ వచ్చారు, అదే అదే వేరే సినిమాకి వెళ్ళి వచ్చా. వచ్చి మనోడు ఆబ్వియస్ అసలు మా ఇద్దరికి అసలు కథతో డిస్కషన్ ఫస్ట్ డే ఒకసారి చెప్పాడు అన్న, కథ డిస్కషన్ అంతే. బట్ అప్పుడు ఒక్క పాయింట్ చెప్పా, ఈ రీజనింగ్ ఒక్కటే, ఇంకా ఇంకేదో ఒక్కటి ఆలోచించండి, వర్క్ ఆన్ ఇట్. మనోడు వచ్చిన తర్వాత సేమ్ యాస్టీస్ సినిమా చేంజెస్ ఏంటి, ఏం చేశారు అని షూటింగ్ లో, అది కూడా మళ్ళీ షూటింగ్ ముందు కూడా కాదు, షూటింగ్ లోనే క్యారవాన్ లో కూర్చుని ఆ రోజే ఫస్ట్ డే ఎంట్రీ షెడ్యూల్, ఈ చేంజెస్ ఇలా రాసా అంటే ఇంకా నాకు ఫ్యూజ్ లౌట్, ఇంకా సూపర్ డిస్కషన్, నో మోర్. చాలా ఈ సినిమా నిలిచిపోయే సినిమా 200%. ఎప్పటి అంటే సామాచారం ఎలా ఉంది, శతమానం ఇలాంటి ఒక జోన్ లో మనం పెట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు కొన్ని రెడీ డి, కొన్ని సినిమాలు ఉంటాయి, అతడు, ఇలాంటి మనకి ఎప్పుడు 200 times మనం చూసిన బోర్ కొట్టదు.
నేనేం చేశానంటే బేసిక్ గా సార్ డబ్బింగ్ వచ్చారు ఫస్ట్. రాగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. నేను అటు ఇటు చూసి సరే ఆగండి సార్ డబ్బింగ్ కాదు ఫస్ట్ సినిమా చూసేద్దాం తర్వాత డబ్బింగ్ ఎప్పుడు అని చెప్పి పెట్టా అంతే. సో చూసి పెన్ను పేపర్ పట్టుకొని వచ్చినారు. నాకు ఫస్ట్ ఏంటో నా సినిమా చూసినప్పుడు అందరూ పెన్ను పేపర్ పట్టుకుంటారు. ఈయన వస్తారు, కిషోర్ గారు వస్తారు, ఫస్ట్ పెన్ను పేపర్ పట్టుకుని వస్తారు లోపలికి. అంటే మళ్ళీ మర్చిపోతాం. మొత్తం ఈయన రాసింది నేను యాక్చువల్ ఫోటో తీసుకున్నా, 2 రాశారు ఈయన అంతే, ఏమి రాయలే. అదేదో అది కూడా ఏంటంటే షార్ట్ ఏదో పెట్టారు అంతప్పుడు చూసి ఎడిట్ లో అటు తిట్టు అంతేగాని అసలు సినిమా గురించి అయిపోయి బయటకు వచ్చి ఇంకా హైలో డబ్బింగ్ చెప్పేస్తాను అనుకుంటే ఆ హైలో నేను ఇలా చెప్పలేదు. సినిమా అదిరిపోయింది ఎలా చెప్తాను. ఈ రోజు కొంచెం రిలాక్స్ అవ్వాలి ఆ రోజే చెప్పేసారు ఇది హిట్, ఐఎమ్ హ్యాపీ, చాలు ఇప్పుడు ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తా అని డబ్బింగ్ చెప్పకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన లాస్ట్ లో హైలైట్ థియేటర్ బ్లాస్ట్ ఏంటంటే అబ్బాయి ఎక్కడ పీక్ అన్నది, పీకింగ్ హైట్స్ డైలాగ్ పీక్. ఇదిగో మా బంగారు కొండ అంటే బంగారు కొండ అనకొండ అనకొండ పైన రీల్స్ చేస్తున్నారు అన్ని కూడా. అది ప్రాబ్లం హెవీ అనిపిస్తుంది, మళ్ళీ ఒక లైటర్ వేలో దాని సొల్యూషన్ ఇస్తూ దాన్ని ఈజీ చేస్తూ చాలా ఒక యాక్చువల్లీ చాలా బాగుంది. కత్తి మీద సావు లాంటి సినిమా ఇది. అంటే కొంచెం అటు ఇటు తీసుకుంటే అబెట్ గా ఉండొచ్చు, టూ మచ్ డ్రామా అయిపోతుంది, అటు వెళ్ళిపోతే అంటే వెరీ థిన్ లైన్. అవి లైక్ ఫాదర్ కి ఇంకో పెళ్ళి అవటం, పిల్లలు కంటం, లేకపోతే నాకు జరగటం, అంటే ఏ సిచ్యువేషన్ తీసుకున్నా కత్తి మీద సావు లాంటిది. అది రైటింగ్ ఇవన్నీ ఓకే మన కథలో ఉన్నా కానీ మేకింగ్ చాలా కష్టం. బికాజ్ అందరం న్యాచురల్ గా చేయకపోతే, న్యాచురల్ గా తీపోతే ఇట్ వోంట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ లైక్ వాట్ వి ఆర్ హావింగ్ రైట్ నౌ. నాకు ఇందులో ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఐదర్ పాయింట్ ప్లాట్ న్యాచురల్ ఉంది, క్యారెక్టర్స్ న్యాచురల్ గా ఉన్నాయి, తీసిన తీత న్యాచురల్ గా ఉంది, ఏది ఓవర్ ఎగ్జాగరేషన్ లేదు, ఏది డల్ అయిపోయింది లేదు. అంటే ఆ కంటెంట్ ని మన మధ్యన జరుగుతున్నట్టు ఉందన్న నిజం చెప్పాలంటే. మీరు మీ క్యారెక్టర్ ప్రకారం అయితే రిజిస్టర్ ఆఫీస్ లో ఇప్పుడు మీరు ఈయన ఇద్దరిని తీసుకొచ్చి హీరోయిన్, సో ఇద్దరులో ఎవరు బాగున్నారు చెప్పండి. ఇద్దరులో ఎవరు బాగున్నారు? ఇద్దరు హీరోయిన్ నీకెవరు నచ్చారని అడుగుతున్నారు. నాకు అలా నచ్చడం ఉండవు అన్న, అసలు గ్రేట్ ఎస్కేప్. కాదన్నా, ఇప్పుడు ఇద్దరు బాగున్నారు కాబట్టి నువ్వు ఇద్దరిని పెట్టావు కదా, బాగోపోతే నువ్వు పెట్టావు కదా. నాకు బాగా నచ్చింది గుళ్ళో సుదర్శన్ ఉంటుంది, నరేష్ గారు సుదర్శన్, ఆ అమ్మాయి బాగానే ఉంది కదా అంటే, అంటే ఇద్దరు చేసుకోమంటా అందరికి నీలాగా ఉండదు. ఇద్దరు బాగున్నారని పెట్టుకున్నావు కానీ అందరూ 2 హీరోయిన్స్ అంటే ట్రయాంగులర్ లవ్ స్టోరీ అంటున్నారు. కాదు, ట్రయాంగిల్ కాదు అని చెప్పి మనం. నాకు దీంతో ఇంకొకటి నాకు మంచి మెమరీ ఏంటంటే అన్నయ్య, భీమవరాన్ని మా ఇంటి ఎదురుగుండానే నటరాజ్ థియేటర్, అది చాలాసార్లు చెప్పా. అందులోనే నారి నడుమురారి 100 days ఆడింది. 100 రోజులు నేను ఈవినింగ్ అయితే, పగలంటే ట్రాఫిక్ సౌండ్ల వల్ల వీటి వల్ల తెలీదు, ఫస్ట్ షో సెకండ్ షో అద్భుతమైన మ్యూజిక్, ఆ పాటలు నేను ఆ 100 days వింటానే ఉన్నాను. ఆ తర్వాత మా ఇంటి పక్కన కళ్యాణ మండపం, సో ఆ తర్వాత జరిగే పెళ్లిళ్ళు ప్రతి దాంట్లోనే అయ్యే పాటలు. సో నాకు ఆ ట్యూన్స్ కానీ అవి కానీ ఈ కానీ పట్టేసింది. అలాంటిది అంత మంచి పాజిటివ్ వైబ్రేషన్ టైటిల్ ఇప్పుడు ఒక రకంగా చాలా చాలా మంచి వైబ్రేషన్ ఆ టైటిల్ కూడా. నారి నారి నడుమురారి సూపర్, వెళ్ళిపోదాం. బట్ ఒకసారి అప్పుడు ఇమీడియట్ గా అనిల్ గారు చేశా, ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం, మరి పెట్టేసుకుంటున్నాం కదా, ఒకసారి బాలయ్య బాబుని అడుగుదాం అంటే ఆయన చేసినట్టుగా నేను చేశాను. చేసి అడిగా ఇలాగా బాబు ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇదని. నువ్వు అడగటం ఎందుకు, ఇది నువ్వు నావాడివి, నువ్వు శుభ్రంగా పెట్టుకో అని ముహూర్తం కూడా ఆయన పెట్టారు టైటిల్. సూపర్ సూపర్. అదే షోలో లాంచ్ చేశారు, ఆయన అన్స్టాపబుల్ షోలో లాంచ్ చేశారు. అదంతా అయిపోయింది. మళ్ళీ నిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు నాకు. నేనే ఫోన్ చేశాను వేరే పని మీద చేసి, ఇలాగా థ్యాంక్ యూ సార్, ఇలాగా బానే ఉందంటే, విన్నా నా పరువు నిలబెట్టా. నేను అంటున్నాను, ఆయన పరువుని జాగ్రత్తగా మంచి మనసుతో ఇచ్చారు, ఆ పరువుని జాగ్రత్తగా నిలబెట్టి దానికి న్యాయం చేశారు టైటిల్ కి. నిజంగా పరువు నిలబెట్టావు.
నేను నీకు థ్యాంక్స్ చెప్పాను సార్, మీరు మరి ఆయన తెలుసు కదా ఆయన గురించి. బట్ ఇంకో నుంచి ఒక రిక్వెస్ట్ సార్, నాకు ఇంక ఇప్పుడు నుంచి ఏ సినిమా కన్నా ముహూర్తం మీరే కాసేపు నవ్వుకుంటున్నాం. ప్యూర్ హార్ట్ తో పెడతారు కదా. వెరీ నైస్. రెండు క్వశ్చన్లు ఉన్నాయి సార్, అది బయట వాళ్ళు అన్నట్టు. మీరు హీరో గారు ప్రొడ్యూసర్ గారు బాగా డిస్టర్బెన్సెస్ అండ్ ఎలిగేషన్స్ ఏమన్నా మీ మీద కొట్టుకున్నారు? అది కొట్టుకున్నా ఫస్ట్ మీ ఎదురు కొట్టుకుంటే తెలిసేది నీకు. నేను చెప్తుంటే వినట్లేదు సార్, అందుకే అలా కాదు. వన్ థింగ్ ఇస్, నాకు లాస్ట్ 6 months whenever we talk, we used to talk for 1.5 hours. అది సో 1.5 hours లో కొట్టుకుంటే 5 నిమిషాల్లో ఫోన్ పెట్టేసుకుంటాం. మాకు ఇప్పుడు ఫోన్లు అంటే రకరకాలు వాట్ ఎవర్ డిఫరెంట్ వర్షన్స్ లో యాంగిల్స్ లో. అసలు అనిల్ గారి జోలికి కూడా మేము ఎవరు వెళ్ళాం. అనిల్ గారు అంటే బాగా భయం మాకు, ఎందుకంటే ఆయన బ్యానర్ లోనే చూసారా సీన్ ఉంటది, కొట్టేస్తారేమో చివరి రేంజ్ లో. నాకు హీస్ లైక్ మోర్ దెన్ అ బ్రదర్ టు మీ. ఎందుకంటే నాట్ ఓన్లీ దిస్, ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ we both know how much we are going through. మొన్న కూడా ఏదో అనుకుంటున్నాం, అంటే అందరం పరిస్థితి ఎలా ఉందంటే ఇంకోళ్ళు హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా, అంటే మాక్సిమం అందరం ఫ్లష్ అవుట్ అయిపోయాం, అంటే ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. ఇప్పుడు అంటే అది మరి ఇప్పుడు చెప్పచ్చో లేదో మరి తెలియదు, వాట్ ఎవర్. నాకు ఇప్పుడు 6-7 ఫ్లాప్లు, 7 ఏళ్ళైందో, ఒక 6 ఏళ్ళైందో ఒక హిట్ వచ్చి నాకు. మన పరిస్థితి ఒకలాగా ఉంది, ఆయనకి వాట్ ఎవర్ లాస్ట్ కొన్ని సినిమాలు ఎవరెవరికి హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. మాకు మేమే చూసుకోవాలి, మాకు మేమే చేయాలి. అండ్ నేను చాలా మంది ప్రొడ్యూసర్లకి హెల్ప్ చేశా ఇంతకు ముందు. ఎవడు తిరిగి వాడుకున్న వాళ్ళు తప్పితే ఇప్పుడు హెల్ప్ చేసినప్పుడు నా వాడు అని ఉండాలి కదా, అలా లేకుండా ఉన్నాళ్లే ఎక్కువ వాళ్ళు అయిపోయారు. సో నమ్మాలన్నా కూడా కొంచెం అట్లా ఒక తెలియకుండా ఒక తిక్కలోకి వచ్చేసాను నేను కూడా. బట్ అనిల్ గారికి నాకు అది ఎప్పుడు లేదు, బికాజ్ ఎందుకంటే మనిషిని నమ్మలేదు అనుకోవాలి, ఇంక మనం బతికి వేస్ట్. అంటే ఎన్నిసార్లు అన్నా మోసపోవడానికి ఓకే, కానీ ఈసారి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇంకోసారి మోసం చేసి చూడేవారనుక ఇంకా అప్పుడు చూపిస్తాం, ఎందుకంటే ఎన్ని రోజులు పడి ఉంటాం. అదే నేను ఎప్పుడన్నా ఏదైనా అయితే ఒకవేళ చిన్నయ్యే నేను ఏం కోరుకుంటానంటే తెలిసిన వాళ్ళ మధ్యలోనే అవుతుంది బెటర్ అనుకుంటా, మళ్ళీ కలిసిపోవచ్చు ఒకదైనా. అంటే అది కూడా క్రియేటివ్ సైడ్ కొన్నిసార్లు అవ్వాలి కూడా. క్రియేటివ్ మిస్అండర్స్టాండింగ్స్ ఓకే, మోసం చేస్తే మాత్రం అసలు అది టాపిక్ ఈజ్ ఓవర్. సార్ ఇదో పెద్ద పాయింట్ క్లారిఫై చేసేయండి. మీకు సోషల్ మీడియా ఎక్కువ వాడరు మీరు, అది మాకు తెలుసు. మీరు పోస్టులు పెట్టట్లేదని మమ్మల్ని తిడుతున్నారు. ఏం పోస్టులు పెట్టాలి? నేను ఎప్పుడు చెప్తే ఎప్పుడు చెప్తే అప్పుడు పెట్టా. ఇది ఎక్స్ ట్విట్టర్ దాంట్లో కదా, ఇన్స్టాగ్రామ్, అది మీరు పర్సనల్ గా పెట్టుకున్నారని మీరు మాకు చెప్పారు. ఇప్పుడు ఏం పెట్టమంటారు పోస్ట్ చెప్పండి? కాదు, మీరు అదే చెప్పండి, ఇన్స్టాగ్రామ్ ఇస్ మై పర్సనల్. పెట్టా కదా, పెట్టలేదా మనం? పెట్టలేదంట, అదే దానికి మమ్మల్ని పెడుతుంటారు. నేను నిజంగా చెప్తున్నా, నేను ఇన్స్టా గానీ ఏదో అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఏది పెడుతూ ఉంటా. నాకు తెలుసు, నువ్వు ఎప్పుడు అడిగినా పెట్టా. మన విశ్వ ఎప్పుడు ఫోన్ చేసి పెట్టమని పెట్టా. తర్వాత దేవుడు వదిలేదు, ఏ సర్లే ఇప్పుడు ఆయన పెట్టర్లే అని చెప్పి వదిలేసాం. అన్ని పెట్టాం కదా. నాకు కూడా ఉందా బ్యాడ్ ఇది అంటే నేను సరే ఇప్పుడు దానికి ఇప్పుడు దానికి ఏ పోస్ట్ క్లారిటీ వాడతా. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఏం పెట్టాలో చెప్తే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను పెట్టుకుంటే వెళ్ళిపోతాను, పెట్టలేదు ఏంటి. సరే మీరు 100 crores గ్రాస్ అని పెట్టండి, నేను పెడతా. రాగానే పెట్టేద్దామండి, ఎగ్జాక్ట్ గా రాగానే పెట్టేద్దాం, వస్తుందని కాన్ఫిడెన్స్. కానీ వచ్చినప్పుడే పెట్టండి, వచ్చినప్పుడే. మనం అసలు అసలు నేను ఇప్పుడు దాకా నా సినిమా పెట్టి మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇప్పుడు దాకా ఏ ప్రొడ్యూసర్ ని లెక్కలు మీరు ఇప్పుడు నేను చేసిన ఇన్ని సినిమాలు చూసుకోండి, ఇప్పుడు దాకా ఒక్క సినిమాకి కూడా శర్వా ఇంత కలెక్ట్ చేసింది, ఇంత గ్రాసు, మేము శతమానం పోతే గ్రాసుల గురించి షేర్ల గురించి అప్పుడే మేము 100 కోట్లు చేసిన సినిమాలు ఏది. ఇది 6 ఏళ్ల క్రితం నేను చెప్తున్నా, 5 ఏళ్ళు 6 ఏళ్ల క్రితం. సో ఇప్పుడు మాట్లాడాల్సుకోవాల్సిన అవసరం లేదు, అంటే ఎందుకంటే చెప్పాలంటే ఇప్పుడు 100% షోస్ హౌస్ఫుల్. అదే అందుకంటే ఏంటి, వాచింగ్ మనకి షోలు తక్కువ ఉన్నాయి, షోలు ఇమీడియట్ గా వాళ్ళు పెంచుతున్నారు, అంటే తెలియకుండా ఒక షో ఇంక్రీజ్ చేస్తారు, ఇంక్రీజ్ చేసిన 10 నిమిషాలకి అయిపోయినాయి టికెట్లు.
సో దట్ వే పీపుల్ ఇది. బ్రో మనకి మనం ఎక్స్ప్లెయిన్ మనకు అలా తెలుసు అలా మన కాదు. సినిమా ఏంటి, మండే happy మార్నింగ్ అని. అవును మండే మార్నింగ్ దేర్ అబౌట్ 70 to 80% అడ్వాన్స్ బుకింగ్. మండే మార్నింగ్ ఇవాళ మార్నింగ్ అండ్ ఆఫ్టర్ 5 days ఆఫ్ హాలిడే సీజన్ బా కంటిన్యూస్. ఇవాళ యాక్చువల్లీ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ 50% డ్రాప్ ఉంటది ఎప్పుడు ప్రతి సినిమాకి ఉంటుంది కదా. జనరల్ అవును అందరికి అలాగే ఉంది. అవును మన ఒక్కటి మాత్రం స్టిల్ ఎట్ 70 to 75%. సూపర్ సూపర్. So that మీరు itself అలాంటి is- కొంచెం చెప్తుండండి సార్ ఫోన్ చేసి కొంచెం ఎనర్జీ ఎనర్జీ. ప్రతి ఇంటర్వ్యూ ముందు ఒకసారి ఇలాంటిది ఏదో ఒక న్యూస్ చెప్తే సార్ మీరు రివ్యూలు అన్ని చూసారు, అందరు చాలా జెన్యున్ గా రివ్యూలు ఇచ్చారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ. మీ ఫీలింగ్ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఇచ్చారు అదే, yeah. అండ్ వెరీ హ్యాపీ. జెన్యున్ గా ఏంటంటే రివ్యూవర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ Mm. అండ్ మేజర్ నార్మల్ ఆడియన్స్ ఎవరికాళ్ళు పెట్టేస్తున్నారు. యూట్యూబ్ లో నాకు ఇది బాగా నచ్చింది మళ్ళీ వెళ్తున్నాను. అవును, అవును. అండ్ మా ఫ్రెండ్ సర్కిల్లో ఎప్పుడు లేనాళ్ళు అనమాట Hmm. యుఎస్ నుంచి కాల్ చేస్తారు, అరే మన సినిమా అని వెళ్ళిన తర్వాత తెలిసింది. మ్మ్. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ కదా. అంతేగా. ఎవ్రీ వన్ ఇస్ హ్యాపీ. అంటే జెన్యున్ గానే ఎవరి కాళ్ళు బాగా నవ్వేసుకున్నాం, ఇంకోసారి ఈసారి ఫ్యామిలీని తీసుకెళ్ళాలి. అవును. క్లీన్ ఎంటర్టైనర్. అంటే జనరల్ ఏంటంటే అందుకని యుఎస్ నెంబర్స్ ఆల్ జెన్యున్ నెంబర్స్ ఓన్లీ అక్కడ వచ్చేయండి. మనకి ఈ ఆటోమేటిక్ కదా. 4 days 400, 5th day 550కి వచ్చింది, అవును 6th day 600 దాటుతుంది. సూపర్. సో కన్సిస్టెంట్ ఇట్స్ నాట్ ఒక్కసారి ఓ థియేటర్లు అని కదా, అక్కడ ఆ ప్రాబ్లం కూడా కాదు. ఇప్పటి నుంచి దిల్ బి ఇనఫ్ థియేటర్స్ అండ్ ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్. జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, అంతకంటే మనకి ఇంకేం కావాలి. అందుకే నేను అసలు ఇంత కూడా టెన్షన్ పట్టలేదు, ఎందుకంటే అవును సినిమా జనాలే తీసుకెళ్ళిపోయారు. I mean, ఇప్పుడు మనం కూర్చుని ఎంత చేయాల్సింది చెప్పినా కూడా అంటే అది- ఎందుకంటే Yeah. పీపుల్ ఆర్ ఎంజాయింగ్, మనం చూస్తున్నాం కదా. అవును. అంటే నేను మన హీరో గారు రెడీ సార్ థియేటర్కి వెళ్దాం సార్. థియేటర్ లో వాళ్ళు సినిమా చూస్తుంటే మనం వెళ్ళి సినిమా ఆపి నన్ను చూడండి అంటే ఎందుకు అలా చూడండి అన్నారు. సో లేదు, he has to enjoy. నేను మనం theatre కి వెళ్ళి- సినిమా ఎంజాయ్ చూడటం చేయాలి, వరకే. మనం కూడా ఎంజాయ్ చేయాలి. మన వాళ్ళు థియేటర్ మొన్న తిరుపతి వెళ్ళాం. ఓకే. తిరుపతి వెళ్ళినప్పుడు థియేటర్ కి వెళ్దాం అనుకున్నాం. Oh. వెళ్దాం అనుకుంటే అప్పుడు చెప్పా, ఇప్పుడు థియేటర్స్ లో ఆ సినిమా చూసి ఎంజాయ్ చేసినప్పుడు మళ్ళీ మధ్యలో ఆపి 10 నిమిషాలు మేము వచ్చాం బాగుందా లేదా అని అది చూసి ఎంజాయ్ చేయని సినిమాని మనం డిస్టర్బ్ చేయటం ఎందుకు, వద్దు అంతే వెళ్ళొద్దు అన్నా అంతే. దీనికి మట్టికి ఏదైనా సరే ఒక టైమింగ్ కదా, లైఫే టైమింగ్. కరెక్ట్గా మంచి థాట్ అనుకోవటం, అంత మంచి అందరూ కలిపి అంత న్యాచురల్గా రిజల్ట్ రావడం, అదే టైంకి మనం అనుకున్న కంటెంట్కి ఆడియన్ కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా రెస్పాండ్ అవటం, ఆ టైంకి ఆ దేవుడి దయ ఆ టైమింగ్ ఇచ్చినందుకు మనకి నిజంగా పేరున మట్టికి ఆడియన్స్ అందరికి చాలా చాలా thanks. అయ్యో, అలాగే దానికైతే పేరున ఎందుకంటే ఈ రివ్యూ రాసింది ఆడియన్సే. అవును. ఈ అది సినిమా వెళ్ళిపోయిందండి. ఈ సినిమాకి రివ్యూ రాసింది ఆడియన్స్. ఆడియన్స్ super. అన్న రివ్యూవర్స్ కూడా అందరూ కూడా చాలా పాజిటివ్ గా చాలా బాగా పర్ఫెక్ట్. ఒక వాళ్ళు చెప్తుంది కూడా ఎంత న్యాచురల్ గా ఉందంటే ఆడియన్ గా ఎలా ఎంజాయ్ చేసారో అలా రాశారు రివ్యూ, అలా చెప్పారు వాళ్ళు రివ్యూస్. అది గ్రేట్. రివ్యూవర్ పెట్టాడు. థ్యాంక్స్ భయ్య, థ్యాంక్ యూ ఆల్. దిస్ ఇస్ సెకండ్ టైం ఐఎమ్ గోయింగ్ టు ఏ మూవీ ఆఫ్టర్ లాంగ్ వైల్. అండ్ నాకు విచిత్రం ఏంటంటే కొంతమంది రివ్యూస్ చూస్తా కదా, వాళ్ళ ఎక్సైట్మెంట్ అంటే మనోళ్ళే అందరు మన బ్యాచ్ మనోళ్ళే. వాళ్ళు అంటే మీరు అదే రివ్యూ మళ్ళీ పాతే చూడండి, మన సినిమా చూస్తుంటే అవును ఆ సినిమాని ఎంజాయ్ చేసి ఇది మీరు చూడాలబ్బా, ఈ సినిమా మీరు బాగుంది ఎంజాయ్ చేస్తున్నారు అంటే Natural గా అంటే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడు మనం మాట్లాడేది ఇప్పుడు ఎలా ప్రొడ్యూసర్ గారు ఎలా చేశారు, డైరెక్టర్ గారు ఎలా చేశారు, సునీల్ గారు ఎలా చేశారు, ఈ మాట్లాడేదానికి ఇట్లా మనసుతో ఈ మనసిప్పి మాట్లాడుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చే రివ్యూస్ కూడా మన వాళ్ళు ఇచ్చింది కానీ పబ్లిక్ ఇచ్చింది కానీ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దర్ హార్ట్. అండ్ అలాంటి సినిమాని ఎవడు ఆపలేదు. ఐ మీన్ నోబడీ కెన్ స్టాప్ ఇట్. అండ్ ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఇలానే మేమందరం మీకు మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తూ ఇంకా మంచిగా నవ్విస్తూ మంచి కథలు అందిస్తూ ఉండాలని కోరుకున్నా. విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. అండ్ సంక్రాంతి అయిపోయింది, ఇప్పుడు మా సినిమాని ఎంజాయ్ చేయండి. రిపబ్లిక్ డే వస్తుంది, అప్పుడు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ అందరికి.